మొత్తానికి ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత సెకండ్ సినిమా భయం చాలామంది డైరెక్టర్లో ఉంటుంది, అది హిట్ ఆఫ్ ఫ్లాప్ అని. సో మీరు ద్వితీయ విఘ్నం కూడా దాటేశారు హ్యాపీగా. పర్సనల్గా ప్రొఫెషనల్గా కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన చాలామంది ఉన్నారండి. అందులో ఫస్ట్ వచ్చి సిరివీరి రాజేష్ వర్మ, కార్తికేయ సినిమాకి ప్రెజెన్స్ అనండి. ఆయన రిలీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేశారండి. సో అది రిలీజ్ అయినందుకే ఈరోజు ఈ ఇంటర్వ్యూ కూడా యాక్చువల్గా మీ దగ్గర నుంచి. సో ఫస్ట్ సిరివీరి రాజేష్ వర్మ అంటే నాకు ఆయనకి తెలుసండి. లాస్ట్ మినిట్ వరకు జరిగిన తతంగం అంతా హీజ్ విత్ మీ అన్ని రకాలుగా, పర్సనల్ ఫ్రంట్లోనూ ఫైనాన్షియల్గా కూడా. ఇప్పటికి కూడా నేను నాకు ఏమైనా అవసరం వస్తే ఫటక్మని డబ్బులు అడగడానికి నేనే వెనకాడను, ఆయన ఒకడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే బాగా క్లోజ్ ఫ్యామిలీకి ఎవరంటే బుజ్జి అన్నయ్య అని మా అన్నయ్య వాళ్ళ బ్రదర్, ఫైనల్గా నాకు బాగా క్లోజ్ అయిపోయాడు అతను. తర్వాత మా డిఓపి కార్తిక్ అండి. ప్రొఫెషనల్గా మేము ఎంత ర్యాపో మెయింటైన్ చేస్తామో పర్సనల్గా కూడా చాలాసార్లు హీజ్ విత్ మీ. సో నాకు కూడా అంతే, తనకి ఏదన్నా ఏదో ఒక హెల్ప్ చేయాలి, సాయం చేయాలి అని వస్తే బాగుండు అన్నంత ఇష్టం నాకు డిఓపి కార్తిక్ అన్న. అండ్ ఫోర్త్ ఈజ్ మా డైరెక్టర్ సురేష్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ. మనస్ఫూర్తిగా అర్థమైపోతుంది అంటే ఏ ఇది ఉండదు అన్నమాట. పర్టికులర్గా వాళ్ళ వైఫ్ జ్యోతి వదిన అంటమాట, షీఈ్ వెరీ క్లోజ్ టు మీ, నాకు బాగా చాలా ఇష్టం అన్నమాట. సో వీళ్ళందరికీ నా హార్టీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ప్రేమం పరంగా స్క్రిప్ట్ సైడ్ చాలా ఒరిజినల్ స్క్రిప్ట్ని చాలా వరకు మీ స్టైల్లో మార్చుకున్నారు. దీంట్లో మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ ఆ చేంజెస్ అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ చేస్తుంది నేనండి. మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఐ రోట్ మై సెల్ఫ్ కంప్లీట్గా. చాలా అంటే జనరల్గా ఒక కథకి స్క్రిప్ట్కి చాలా పెద్ద గ్రూప్ వాళ్ళు కూర్చోవడం, డిస్కషన్స్ అవన్నీ జరుగుతాయి కదండి. దీనికి పర్టికులర్గా నేను, శరణ్ అని మా అసోసియేట్ అండ్ హిజ్ మై ఫ్రెండ్ అనమాట, అతను మా కార్తిక్ డిఓపి అండి. స్క్రిప్ట్ పరంగా సజెషన్స్ కానీ రైటింగ్ పరంగా చేంజెస్ కానీ ఏదైనా ఉన్నాయంటే అంటే చాలా తక్కువ గురు అండి. ఎందుకో మేబీ ఈసారి రీమేక్ అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ జనరల్గా నేను ఫస్ట్ వాళ్ళకి నలుగురికి చెప్పడం, సజెషన్స్ ఇవ్వడం అన్నీ జరుగుతాయి. దీనికి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కంప్లీట్గా నేనే రాసుకున్నానండి. తర్వాత బాగుంది అని చెప్పడమే, లేదంటే ఇంకొంచెం బాగుంటే బెటర్ ఆ సజెషన్స్ కూడా ఏం లేవండి. ఓన్లీ V3 మాట. వాళ్ళిద్దరు సజెషన్స్, వాళ్ళిద్దరు సలహాలు చాలా ఉపయోగపడ్డాయి. ఈరోజు ఫన్ అంత బాగా వర్కౌట్ అయిందంటే మేము ముగ్గురం మా కొలాబరేషన్ అండి. త్రివిక్రమ్ గారు కూడా చెప్పారన్నమాట, చిన్న చిన్న ఇదేంటంటే చందు ఇది ఇలా ఎందుకు అనుకున్నామా, ఇలా ఎందుకు అనుకున్నామా అని చెప్పిన తర్వాత ఆయన అన్నారు, డన్, చాలా బాగుందమ్మా, మీ సినిమా బాగుంటుంది, నాకైతే సూపర్ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ మాట మా ప్రొడ్యూసర్ గారు కూడా 1-2 సార్లు చెప్పారు, మీరు కంగారు పడకండి, సినిమా బాగుంటుంది అని. సో త్రివిక్రమ్ గారు లాంటి స్టార్ డైరెక్టర్, అంత జ్ఞాని, నాగార్జున గారు లాంటి హీరో, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న హీరో బాగుంది సినిమా అని అన్నప్పుడు మేమేం రిలాక్స్ అవ్వలేదండి మమ్మల్ని. ఎందుకంటే ఒక పక్క కార్నర్లో రిలాక్స్ అవ్వనివ్వట్లేదు కదా, ఫేస్బుక్లో ట్విట్టర్లోనూ రిలాక్స్ అవ్వట్లేదు. సో బట్ వీఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్, మా దగ్గర ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఉంది.